బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లోని హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా విహెచ్పి పలు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు హిందూ సంఘాలు ప్రయత్నించాయి. అడ్డుకున్న పోలీసులతో హిందూ సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు విహెచ్పి ఆందోళనకు పిలుపునిచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పూణే సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ అధికారులు భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనలు హింసాయుతం కాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. రవి, దాదాపు ఇప్పుడు మనం ప్రస్తుతము బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఎంబసీ ఢిల్లీలో చాలా కట్టుదిట్టమైనటువంటి హై సెక్యూరిటీలో దాదాపు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనితో ఒక్కసారిగా కూడా ఈరోజు ఉదయం ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విహెచ్పికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా మంది ఢిల్లీకి కొంతమంది చేరుకోవడం జరిగింది. మరికొంతమంది అటు భోపాల్ కానీ తర్వాత మహారాష్ట్రకు సంబంధించినది ఇటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ చాలా ప్రాంతాల్లో కూడా నిరసనలు ఒకవైపు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనలు తెలుపుతున్నారు. మరొకటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే ఎంబసీకి సంబంధించినటువంటిది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఎంబసీ, ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర ఇదంతా కూడా హై సెక్యూరిటీ ఉండేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. లోపలికి కూడా ఎవరిని కూడా అలో చేయట్లేదు. ఎందుకంటే ఉదయం చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంది. ఒక్కసారిగా కూడా అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అంటే ఇక్కడ మూకమ్మడిగా రావడంతో ఒక్కసారిగా అలర్ట్ ఉన్నటువంటిది. ధర్మ ఇద్దరిది కాదు అంటే ఇక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అనుకోవచ్చు. అంటే దాదాపు మనకి ఇది ఒక ఫ్రంట్ ఉంటుంది, తర్వాత మనకు బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అయితే ఈ ప్రస్తుతం మాత్రము హై సెక్యూరిటీ మధ్య మాత్రము ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఎంబసీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటిది. మరొకటి ఏదైతే కోల్కతాకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. కోల్కతా ఈ ప్రాంతాల్లో కూడా అటు బీజేపీ కార్యకర్తలు, బీజేపీకి సంబంధించినటువంటిది చాలా మంది కూడా ఇప్పటికీ కూడా ఏదైతే నిరసనలు తెలుపుతున్నటువంటిది చాలా మంది కూడా ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు. మరికొంతమంది ఇప్పుడే మనకు అందుతున్నటువంటి వార్తలు ఏదైతే అంటే ఇక్కడ భారత ఎంబసీపై ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే అంటే మూకుమ్మడి దాడితోటి ఒక్కసారిగా కూడా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి హై కమిషనర్ అంటే ఇక్కడ భారత హై కమిషనర్ని కూడా పిలిచి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు వీసాలకు సంబంధించినది ఎంబసీ క్లోజ్ చేయడం అన్నది కూడా ఇటు భారత్ చేసింది, అటు బంగ్లాదేశ్ కూడా చేసింది. కానీ ఇప్పుడు దీనిపై ఈరోజు ఉదయం నుంచి కూడా సమావేశాలు జరుగుతుంది. ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నటువంటి ఎంబసీ ఏదైతే ఉందో లోపలికి కూడా ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా హై సెక్యూరిటీ ఉన్నటువంటిది. దాదాపు ఉదయం అంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా కూడా లాఠీచార్జ్ కూడా జరిగింది. చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. అంటే ముందస్తుగా కూడా ఎలాంటి సమాచారం కూడా లేకుండా ఈ విధంగా ఎంబసీ రూట్లోకి రావడం అన్నది కూడా, ఎందుకంటే ఇది కూడా హై సెక్యూరిటీ ఉండేటటువంటి ఏరియా. ఇప్పటికే కూడా అంటే మనకు ఫ్రంట్ కానీ ఇటు బ్యాక్ సైడ్ కానీ చాలా అలర్ట్గా సెక్యూరిటీని పెంచారు. ఇది దాదాపు మనకు కంటిన్యూ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ మాత్రం ఉంది. కనీసం లోపలికి మనము అంటే ఎవరైతే లోపల సెక్యూరిటీ పర్సన్స్ అనుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి కూడా చాలా ఆర్మీ ఫోర్స్ అంతా కూడా ఆక్యుపై చేసుకుని ఉంది. ఒకవైపు అన్ని ప్రాంతాల్లో అటు బంగ్లాదేశ్ అనుకోవచ్చు, తర్వాత ఇటు కోల్కతా ప్రాంతాల్లో కూడా, ఢిల్లీ, తర్వాత మనకు అటు బంగ్లాదేశ్లో కొన్ని ఏదైతే ఎంబసీస్ ఉండేటటువంటి కీలక ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీని పెంచారు. కానీ ప్రస్తుతం మాత్రము చాలా అంటే అక్కడ ఉండేటటువంటి ఉద్రిక్తత పరిస్థితులు అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్పై కూడా అటు బంగ్లాదేశ్కి సంబంధించింది, ఇటు భారత హై కమిషనర్ పై తో కూడా చర్చలు జరుగుతూ ఉంది. కానీ ఒకవైపు ఏదైతే మనకు 18వ తేదీన ఏదైతే దీప్ చంద్ర హత్యకు గురైనప్పటి సంఘటనపై ఎక్కువ
ఎక్కువగా కూడా విహెచ్పికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా నిరసనలు, హిందువులను రక్షించాలి అంటూ కూడా చేస్తున్నటువంటి నిరసనలు ఊపందుకున్నాయి. ఒకవైపు పాకిస్తాన్తో ఏదైతే అంటే పాకిస్తాన్తో మనకు ఇంత మేము అంటే అక్కడ ఉండేటటువంటి హిందువులు కొద్దిసేపటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పోస్టులు అనుకోవచ్చు. పాకిస్తాన్లో కూడా మేము ఇంత భయపడలేదు, కానీ బంగ్లాదేశ్లో ఉండి మేము భయపడుతున్నామంటూ చేస్తున్నటువంటి ఏదైతే పోస్టులు అనుకోవచ్చు. కానీ ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి అనుకోవచ్చు, విహెచ్పికి సంబంధించినటువంటి చాలామంది ఇప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు మాత్రం జరుగుతుంది. కానీ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. కానీ ఒక పక్క బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఒక పక్క అక్కడ హై కమిషనర్ కార్యాలయం కూడా అంటే భారత హై కమిషనర్ కార్యాలయం దగ్గర బంగ్లాదేశీయులు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఒక హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి ఒక పక్క విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి ఆ హిందూ సంఘాలు అయితే మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క 1 కోటి మందికి జనాభా ఉన్నటువంటి ప్రస్తుతానికి మాత్రము సిచ్యువేషన్ ఎందుకనంటే ఇప్పుడు మనం లైవ్ ఇస్తుంటే కూడా ఇక్కడ నుంచి వెళ్ళండి అనేసేటువంటి సిచ్యువేషన్ చెప్తున్నటువంటి, ఎందుకనంటే సెక్యూరిటీ పరంగా కూడా అలర్ట్ చేస్తున్నటువంటిది ఒకటి. కానీ ఏదైతే మనకు బంగ్లాదేశ్ అనుకోవచ్చు, బంగ్లాదేశ్లో ఢిల్లీ తర్వాత సిలిగురి తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా వీసా సేవలను ఇప్పటికే రద్దు చేశారు. దాదాపు హై కమిషన్కి సంబంధించినటువంటిది అంటే చర్చలు ఒకవైపు జరుగుతూనే ఉంది, కానీ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉంది. ఫోర్స్ను కూడా అలర్ట్ చేశారు. కానీ ఇరు దేశాల మధ్య ఏదైతే బార్డర్ ఉందో మన కోల్కతా ఈ ప్రాంతంలో మిన్నంటుతున్నటువంటి నిరసనలు అని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.